హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలీస్ కిచెన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ మ్యాంచో సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 250 ml వాటర్ పోసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. నీళ్లు బాగా ఉడికిన తర్వాత అందులోకి 250 grams చికెన్, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక 5 minutes బాగా ఉడికిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొంచెం చింతపండు రసం వేసుకొని ఇంకొక 5 minutes మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. 5 minutes ఉడికిన తర్వాత అందులో మనం వేసిన చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చి కోడిగుడ్డు తీసుకొని పగలగొట్టి సూప్లోకి వేసుకొని మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని ఇప్పుడు మనం సూప్లోకి వేసుకోవాలి. సూప్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి మ్యాగీ వేసుకొని ఉడికించుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మ్యాగీని తీసుకొని ఆయిల్లోకి వేసుకొని బాగా క్రంచీగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ని సూప్లోకి యాడ్ చేసుకుందాం. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని వేడి చికెన్ సూప్ని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన చికెన్ మ్యాంచో సూప్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డూ కామెంట్. థ్యాంక్ యూ.